రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారంలోని మా గృహ గోశాలలోని ఆవులు ఇంచుమించు 2015 నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తయింది మా గోశాల ప్రారంభించి. అంతకుముందు గోవులకి సేవలు చేయడం దాకా మాత్రమే చేసేవాళ్ళం. కానీ 2015 నుంచి గోవుల్ని కబేళాలకు వెళ్లకుండా కొని తేవడం, అలాగే ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం, ఇటువంటి ప్రక్రియలు చేశాం. అలాగే కబేళాలకు వెళ్తున్న ఆవుల్ని నిరోధించడం, వాటిని చట్టం ద్వారా స్వీకరించి జనాలకు పంచిపెట్టడం, ఇలా సుమారు 1000 వరకు ఆవులను ఇప్పటిదాకా వితరణ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఆవుల పెంపకంపై అవగాహన కల్పిస్తూ 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న మా గోశాల. ఇదిగో మా గోవులకు రకరకాల వ్యాధులు రావడం, వచ్చిన వ్యాధులన్నిటికీ మాకు తోచిన వెటర్నరీ డాక్టర్స్ ద్వారా చికిత్సలు చేయడం, ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా చేయడం జరిగింది. మా గోశాలలో ఇంచుమించు 4-5 తరాలకు చెందిన గోజాతులు ఉన్నాయి. రకరకాల దూడలు, రకరకాల ఆవులు, పొడిచే ఆవులు, కుమ్మే ఆవులు, ఇలాగా అభిమానించే ఆవులు, రకరకాల ఆవులని కూడా మా గోశాలలో పోషించడం అనేది జరిగింది. మా ఆవులన్నీ మా పిల్లలతో ఎంతో సన్నిహితంగా ఉంటాయి. అవి పొడిచే ఆవులు అయినప్పటికీ కూడా పిల్లల దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా సౌమ్యంగా ఉండడం అనేది వీటికి అలవాటైంది. దాంతో మా ఇంట్లో గో సంపద అనేది ఒక నిత్య సంపదగానే ఉండేది. ఇంచుమించు మా గోశాలలో ఎప్పుడూ 10 ఆవులు తక్కువ కాకుండా ఉంటూ ఉంటాయి. అయితే ఏదైనా సమస్య వచ్చి ఇబ్బంది కలిగినప్పుడు కూడా వాటికి తగు ప్రయత్నాలు, ట్రీట్మెంట్లు అవన్నీ చేయించడం, అయినా లొంగకుండా పోవడం అనేది కూడా జరిగింది. ఇవి మా గోశాల ఉత్పత్తులు. గోశాల తయారైన ప్రమిదలు, పిడకలు, ఇవన్నీ ప్రమిదలు అన్నమాట. పుట్టినరోజు నాడు కానీ లేకపోతే దేవపోత్సవం అని ఇవి భోగి పిడకలు. ఈ భోగి పిడకలను కూడా మన దేశవ్యాప్తంగా చాలా చోట్లకి పంపడం అనేది జరుగుతుంది. ఇది గోమేపు దిష్టి బొమ్మ. ఈ దిష్టి బొమ్మలను కూడా ఆర్డర్ని బట్టి తయారు. ఇవి ధూప్ స్టిక్స్. ఇవి స్వేచ్ఛగా సంచరిస్తున్నప్పుడు మా గోవులు స్వేచ్ఛగా సంచరిస్తున్నప్పుడు ఇది 2022లో 140 ఆవులను ఒకేసారి కబేళ నుంచి రక్షించడం జరిగింది. అయితే దాంట్లో చాలా వరకు దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఎందుకంటే అవి వచ్చేసరికే చాలా దారుణమైన పరిస్థితుల్లో మా చేతికి వచ్చాయి. వచ్చిన తర్వాత మేము రాత్రి 10ంటికి మొదలుపెట్టిన ఆ విమోచన కార్యక్రమం పొద్దున తెల్లారేదాకా ఆ కట్లన్నీ కోస్తూ జాగ్రత్తగా వాటిని దింపడం అనేది జరిగింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని ఆవులు మరణించాయి. మిగిలినవి చూడండి, ఇలాగా గోప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ని తీసుకుని ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రకారంగా సుమారు ఇప్పటిదాకా మా గోశాల హిస్టరీలో 1000కి పైగా ఆవుల్ని వితరణ చేయడం అనేది జరిగింది. అలాగే వృక్షోత్సర్జనాన్ని ప్రోత్సహించడం, గోమయం, ఆవుల పెంపకం, వాటి మీద అవగాహనలు కలిగించడం, దాని మీద ఎవరికైనా ఏదైనా సాధక బాధకాలు ఉంటే వాటిని తెలియచేయడం. ఇదిగో గోమేపు ధూప్, ఇవి స్టిక్స్. ఇవి మా గోశాలలో రకరకాల ఉత్పత్తుల్ని వినియోగిస్తున్నాయి. పిడకలు, ఇవి హోమాల్లో వినియోగించవచ్చు. ఇవి ప్రమిదలు, ఇవి జన్మదినోత్సవం నాడు అలాగే రకరకాలుగాను వినియోగించవచ్చు. ఇవి ధూపకడ్డీ, ఇవి ప్రమిదలు, ఇవి ధూపకడ్డీలు, ఇవి గోమేపు పిడకలు, ఇవి సుగంధపు కట్టెలు. శవదహనాల్లోనూ హోమాల్లోనూ వీటిని వినియోగించవచ్చు. ఇవి కావాల్సిన ఎవరైనా మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నంబర్ 9492050200. గోవులు ఉన్నంత వరకునే భూగోళంలో మనుషుల యొక్క మనుగడ ఉంటుంది. గావశరణమస్మాకం గాహి గచ్చంతు భూతయే గావో లోక విధాతారః వినా గావో ననోమహీ. గోవులు లేకపోతే భూలోకంలో మనుషులే ఉండరు. వందే గోమాతరం. జై హింద్.